మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హైదరాబాద్ నుంచి శ్యామల రాస్తున్నారు. కన్న తల్లి మారు తండ్రి కలిసి పెళ్లిలో కన్యాదానం చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు కన్న తల్లి ఆమె ఒకరిని పెళ్ళాడాక మారుతండ్రి అంటే ఎవరినో పెళ్లి చేసుకుంటేనే మారుతండ్రి అవుతాడు. మరి వాళ్ళిద్దరే చేస్తారు. కన్న తల్లి ఈమెని కన్న తండ్రితో చేయదు కదా, వదిలేసుకున్నారు. ఆ వదిలేసినటువంటి తల్లితో బిడ్డలు వస్తారు. కోర్టు కూడా తల్లికే ఎక్కువ అనుమతిస్తుంది బిడ్డల్ని ఇవ్వటానికి. అందువల్ల ఈమె ఎవరిని కట్టుకుంటుందో వాడితోనే కూర్చుని వివాహాదులు ఏదైనా శుభకార్యాలు చేయాల్సిందే తప్పితే అంతకంటే మరో మార్గం లేదు. ఒకప్పుడు రజస్వల కాకముందే భర్త పోయినా జీవితాంతము నిగ్రహంతో జీవించారు. అట్లాగే సంతానం కని భర్త పోతే ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేసుకుంటూ అన్ని కష్టాలని సహించి ఉత్తములైనటువంటి వాళ్ళనిగా తీర్చిదిద్దటం కోసమని వాళ్ళు వేరే దోవలు తొక్కకుండా ఉన్నారు. కానీ ఇవాళ కాలమాన పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఆరాటపడి ఎప్పుడెప్పుడు విడాకులు కోర్టు నుంచి వస్తాయా, ఆ విడాకులు రావటం కోసమని అవసరమైతే వాళ్ళ నుంచి రావాల్సిన భరణం కూడా అక్కర్లేదు, పిల్లల పోషణ కూడా మేము తంటాలు పడతాం అని చెప్పి అలా విడాకుల్ని కోరుకుని వేరే వాళ్ళని చేసుకోవటానికి సిద్ధమైపోతున్నారు. అంటే ముందే రంగం సిద్ధమైపోతుంది. వెనక ఒక పాశ్చాత్య దేశపు సంఘటన చెబుతారు. ఒక ఆమె భర్త చనిపోయాడు, శ్మశానం దగ్గర విసురుతోంది విసనకర్రతో ఆ సమాధికి. చాలా ఆశ్చర్యపడి నిజంగా ఈ దేశంలో కూడా ఇంత పతివ్రతలు ఉన్నారా, చనిపోయినటువంటి భర్త సమాధికి కూడా విసురుతోంది అని చెప్పి ఆ తల్లికి ఒక్క మాట నమస్కారం చేసుకున్నామని చెప్పి వెళ్ళి అడిగారట, అమ్మ నువ్వు ఎవరు, ఏమిటి ఇంత పతిభక్తితో సేవ చేస్తున్నావు, పాపం చనిపోయాక కూడా ఆయనకు విసురుతున్నావు అనేటప్పటికీ ఆమె అన్నదిట, నా భర్త ఒక్క కోరిక కోరాడు, నా సమాధి ఆరేదాకానైనా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండవే అని అన్నాడు. ఇది ఎప్పటికీ ఆరటం లేదు, అందువల్ల తొందరగా ఆరబెడదామని చెప్పి విసురుతున్నాను అన్నదిట సమాధికి. కాబట్టి అంత తొందరగా ఆరాటపడి పోయినవాడు పోయాడు, వాడితో మనం ఎందుకు, మనం ఇంకోటితో చూసుకుందాం అనుకునేటటువంటి దుస్థితి, కూడనటువంటి దుస్థితి వచ్చింది. చేసుకున్నాక ఇక వాడితోనే అన్నీ జరుగుతాయి, దానికి ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. కన్నబిడ్డలందరికీ కూడా వాళ్ళ బిడ్డలకి వీళ్ళ బిడ్డలకి ఇద్దరికి కలిపిన బిడ్డలకి అందరికీ వీళ్ళే చేయాలి, వీళ్ళే చేస్తారు. దాని విషయంలో ఇంకా సందేహమే లేదు. దాంట్లో మారు తండ్రితోనే తల్లి చేస్తుంది, అలాగే చేయించుకోవాలి. అంతకాక వీళ్ళిద్దరినీ కాదని ఇంకోళ్ళ చేత కూర్చుని చేయించుకునే మాత్రం తృప్తి ఉన్నది దానివల్ల. ఇదే సంకర వివాహం కనుక అయ్యేటట్లయితే శాస్త్రీయమైన పద్ధతిలో వివాహం చేసుకోదలుచుకున్నటువంటి పిల్లలు, అంత ఉత్తమములైనటువంటి పిల్లలు కనుక ఉండేటట్లయితే ఆత్మీయులైనటువంటి వేరొక బంధువులు మంచి జంటతో కూర్చుని చేయించుకుంటే అది మహత్తరమైనటువంటి విషయం.